హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేకే ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నూతన సమాచారం మీతో షేర్ చేద్దామని చెప్పి ఒక వీడియో రికార్డ్ చేయడం జరుగుతుందండి. రీసెంట్ టైమ్స్లో ఒక వ్యక్తి నూతనంగా ఫ్లాట్ తీసుకుంటున్నాను, మీరు ఒకసారి వచ్చి చూడండి, పరిశీలించండి, అటు ఇంజనీరింగ్ పరంగా ఇటు వాస్తు పరంగా ఎటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి, ఫ్లాట్ తీసుకోవచ్చా లేదా మాకు సూచించండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు సైట్ విజిట్ అయితే చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు అక్కడ లైవ్లో ఈ విధంగా అయితే ఉందండి. ఇది వచ్చేసి అపార్ట్మెంట్, మనకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అపార్ట్మెంట్స్. ఇవన్నీ ఫ్లాట్ 1, ఫ్లాట్ 2, ఫ్లాట్ 3, ఫ్లాట్ 4, ఫ్లాట్ 5, ఫ్లాట్ 6 ఈ విధంగా. ఇది వచ్చేసి మనకు G+5 ఉందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉన్నది, మిగతా అన్ని ఫ్లోర్స్లో కూడా ఫ్లాట్స్ అనేవి ఉన్నాయండి. అయితే ఈ యొక్క అపార్ట్మెంట్కి రోడ్ అనేది ఈ విధంగా ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు, ఇది రోడ్ అనేది ఈ విధంగా ఈ అపార్ట్మెంట్కి తగులుతున్నది. దాని తర్వాత వెనుకకు వచ్చేసరికి ఇదే రోడ్డు మళ్ళీ ఇక్కడ కూడా వస్తున్నది, కానీ మధ్యలో మాత్రం రోడ్ అనేది మిస్ అయింది మనకు. మధ్యలో వీళ్ళ ఫ్లాట్ అనేది ప్లాట్ అనేది వచ్చింది, ఇక్కడ వీళ్ళు ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో మళ్ళీ వెనుకకు ఇదే రోడ్ మనకు కంటిన్యూ కనిపిస్తున్నది. ఈ విధంగా అక్కడ సిచ్యువేషన్ అయితే ఉందండి. సో దీని అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అయితే అక్కడ లైవ్ వీడియోలో మీకు పెట్టేవాడిని, కానీ అక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో లైవ్ వీడియో రికార్డ్ చేయడానికి, వాస్తుపరంగా చెప్పడానికి అభ్యర్థన తెలపడం జరిగింది. కానీ మిగతా వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా అర్థమయ్యేటట్టు ఒక చిన్న డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఏమైందంటే అండి, మీకు చూడొచ్చు మీరు, ఈ విధంగా రోడ్ అనేది మనకు తగులుతున్నది ప్లాట్కి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇదే రోడ్ అనేది కంటిన్యూ అవుతున్నది. సో మధ్యలో రోడ్ అనేది మిస్ అయింది. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఇది కూడా రోడ్డు ఉండే, సో వీళ్ళు మరి జరిగి కట్టవచ్చు అని ఆ సందేహం కూడా తలెత్తున్నది. కాబట్టి ఇట్లాంటి దగ్గర మీరు ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ప్రతి డాక్యుమెంట్ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈసీ వెరిఫై చేసుకున్న తర్వాత 1-2 సార్లు లీగాలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే పర్చేజ్ చేయడం ఉత్తమము. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా సేల్ అయ్యాయి. ఈ ఫ్లాట్స్ అనేవి సేల్ కాలేదు. అప్ టు 5th ఫ్లోర్ వరకు ఈ రోలో ఉన్న ఫ్లాట్స్ అనేవి ఏవి కూడా సేల్ కాలేదు. ఇక్కడ మిగతా ఫ్లాట్స్ అనేవి సేల్ అయ్యాయి. ఎవరైతే ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు ఇది వీధి పోటు వస్తుంది అన్న ఉద్దేశంతో ఇది వదిలేసి మిగతా ఫ్లాట్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి. సో అట్లా తీసుకున్నా కూడా అది కూడా వాస్తు ప్రకారం లోపమే. ఎందుకంటే ఈ టోటల్ ప్లాట్ అనేది ఒకటే క్షేత్రంలో ఉందండి. ఇక్కడ మన క్షేత్రం అనేది విభజించి లేదు. సో ఇదంతా జాయింట్ ఉన్నది. సో దీనికి తగిలే వీధి పొట్టు వీళ్ళకు కూడా వర్తిస్తుందండి. సో మాకు తగలదు కదా, మేము పక్కన తీసుకున్నాం కదా అనుకోవడం కూడా పొరపాటే. సో టోటల్ ప్లాట్కి కూడా ఈ యొక్క వీధి పోటు అనేది కూడా వర్తిస్తుందండి. కాబట్టి ఇక్కడ మేము తీసుకోలేదు కదా, ఇక్కడనే మేము తీసుకున్నాం కదా అనేది కూడా సరైనది కాదు. ఇట్లాంటి దీని క్షేత్రాన్ని విభజించి ఇక్కడ సపరేట్ కట్టినప్పుడు తీసుకోవచ్చు నిరభ్యంతరంగా. సో టోటల్ ప్లాట్ని ఒకే క్షేత్రంగా కట్టారు కాబట్టి ఇక్కడ తీసుకోవడం అనేది వాస్తు ప్రకారం సరైనది కాదు. సో దాని తర్వాత ఈ యొక్క ఫ్లాట్ నిర్మాణం కూడా పరిశీలించడం జరిగిందండి. G+5 ఉంది. ఇది రోడ్ అనేది ఈ విధంగా తగులుతున్నది, వీధి పోటు అనేది ఎగ్జాక్ట్గా ఈ కార్నర్లో వస్తున్నది. సో ఇట్లాంటి సందర్భాలలో ఇట్లాంటి ప్లాట్ని మనం తీసుకోకపోవడం మంచిదండి. ఎందుకంటే సుమారు ₹1,00,00,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఇట్లా మనకు ముందే తెలిసినా కానీ తీసుకోవడం అనేది శ్రేయస్కరం కాదు. ఎందుకంటే తీసుకొని మళ్ళీ ఇబ్బంది పడడం కంటే ముందే అన్ని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవడం ఉత్తమం అని చెప్పి మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. మరిన్ని గృహ నిర్మాణం మరియు వాస్తుపరమైన సలహాలు సూచనల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.